నమస్తే అండి. మాది కంపెనీ వచ్చేసి రోహిణి ఆక్వా. ఫస్ట్ అంటే ఆక్వా డివిజన్ నుంచి అగ్రి డివిజన్ లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి కూడా 8 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కెమికల్ వాడడం వల్ల భూములు కానివ్వండి, అయిన తర్వాత ఆహారం తినడం వల్ల మన మనసులకు కానివ్వండి చాలా విషతుల్యమైపోయి విపరీతమైనటువంటి రోగాలతో ఈ రోజు మనం అన్ని సహజంగా చూస్తున్నాం. అందువల్ల దీంట్లో ఒక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో రోహిణి ఆక్వా వాళ్ళు అగ్రి డివిజన్ లో ఎంటర్ కావడం జరిగింది. దీంట్లో మన ప్రొడక్ట్లు ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి వితౌట్ కెమికల్, మీరు ఎక్కడ ఏ ల్యాబ్ లో చెక్ చేసినా మన ప్రొడక్ట్లు ఎక్కడ చూసినా గానీ 0.001% కూడా కెమికల్ బేస్డ్ అనేది ఉండవు. ఈ రోజు మనము ఈ కెమికల్ వాడడం వల్ల, కెమికల్ ఫర్టిలైజర్ కానివ్వండి, కెమికల్ పెస్టిసైడ్స్ కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే మన భూమి మొత్తం నిస్సారం అయిపోతుంది. అయిన తర్వాత వీడిసైడ్స్, గడ్డి మందులు వాడడం వల్ల కూడా మన క్యాన్సర్ కి ఇవన్నిటికీ చాలా విషతుల్యమైపోయింది. ఇవన్నీ కూడా మనకంటే పురుగు చావడానికి కానివ్వండి, తెగులు కంట్రోల్ చేయడానికి కానివ్వండి, భూమిని సారవంతం చేయడానికి కానివ్వండి, ఈ కెమికల్ ఫర్టిలైజర్లు ఇవన్నీ రిమూవ్ చేసేసి టోటల్ 100% ఆర్గానిక్ సిస్టమ్ లో మన ప్రోడక్ట్లు అన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్, అంటే ప్రకృతి సిద్ధంగా వస్తుంది. అంటే నేచర్ నుండి నేచర్ నుంచి మనం ఎన్నో ప్రోడక్ట్లు ఎన్నో రకాలుగా డెవలప్ చేయొచ్చు. అంటే మన నేచర్ నుండి మనకు ఆకుల్లో కానివ్వండి, కాయల్లో కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి గుజ్జుల్లో కానివ్వండి చాలా రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. వాటిని డెవలప్ చేసి దాన్ని ల్యాబ్ లో పెట్టేసి కల్చర్ డెవలప్ చేస్తాం అనమాట. కల్చర్ నుండి మన ప్రోడక్ట్ అనేది భూమిలో ఇప్పుడు మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ వచ్చేసి మనకి కెమికల్ ఫర్టిలైజర్ రూపంలో ఇస్తాం. అదే నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటటువంటి మన భూమిలోనే కల్చర్ డెవలప్ చేసుకునే విధంగా, అంటే ఇది వర్మీ కాంపోస్ట్ కానివ్వండి, ఇవన్నీ వానపాములు కానీ నేచురల్ గా వచ్చేసి మనకి ఇంతకుముందు సహజ సిద్ధంగా వచ్చేటివి. ఇప్పుడు కూడా అలాంటి కల్చర్ డెవలప్ చేస్తూ వాటంతటా అవి డెవలప్ అయ్యే విధంగా తయారు చేసి ప్రతి ప్రోడక్ట్ కూడా, అంటే మన నీమ్ బేస్డ్ ప్రోడక్ట్లు, మనకి నీమ్ ఆయిల్ అనేది ఉంటుంది. దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ ఉండదు. అంటే మనకి వేప చెట్టులో నుంచి దాన్ని తీయడం జరుగుతుంది. అంటే వేప చెట్టులో మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయనేటటువంటి తెలుసు. అదే విధంగా వేప చెట్టులో ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క కల్చర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కాయ దశలో ఆకు నుంచి ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది. అయిన తర్వాత కాయ గుజ్జులో నుంచి ఒక రకమైన కల్చర్ ఉంటుంది. పండుగ మాగిన తర్వాత దాని విత్తనంలో నుంచి, ఆయిల్లో నుంచి అలా బెరడులో నుంచి అన్ని రకాల కల్చర్ ను తీసి మనకు చెట్టుకు ఎలాంటివి అయితే అవసరం అవుతాయో మన మొక్కలకు, వ్యవసాయానికి, అదే విధంగా మనకు మంచి చేసే కీటకాలని ఎలాంటి హానికరం లేకుండా కేవలం మనకు పంటకు నష్టం చేసే కీటకాల మీద మాత్రమే పనిచేసే విధంగా ప్రతి ప్రోడక్ట్, అంటే పెస్టిసైడ్ రంగంలో పెస్టిసైడ్స్ తీసుకురావడం జరిగింది. అయిన తర్వాత ఫంగిసైడ్ రంగంలో ఫంగిసైడ్స్, అంటే ఈక్వల్ గా మనకు కెమికల్ కి ఈక్వల్ గా పనిచేసే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ ధైర్యం ఎవరు చేయలేము మేము. అంటే గత 5 సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడ్డామండి దీని వెనుక. స్టార్టింగ్ అంటే ఏంటంటే కొంత స్లో రిజల్ట్ ఉంటుంది. రైతుకి ఎంత ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళంతా ఎడ్యుకేట్ చేసి ఈ రోజు అంతా రైతులంతా ఎడ్యుకేట్ అయ్యారు. చాలా బాగున్నాయని చెప్పి రెస్పాన్స్. అంటే ఫ్యూచర్ లో మన కెమికల్ వాడడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడే పనిచేస్తుంది. అంటే పురుగు చనిపోవడం కానివ్వండి, తెగులు కంట్రోల్ కానివ్వండి, అప్పటికప్పుడే పనిచేస్తుంది. మరి వెంటనే ప్రాబ్లం అనేది మనకి 15 days కి 10 days కి మళ్ళీ హిట్ అవుతుంది. కానీ ఇది వాడడం వల్ల మనకు మినిమం 1 month 2 months వరకు కూడా అది కల్చర్ అనేది దానంతటా ఉత్పత్తి అవుతుంది. ఇది మనకు తేనె తయారు కావాలంటే మనకు ప్రకృతిలో ఎక్కడ మనకు బెల్లము, చక్కెర వాడం మనం. అది ఏం చేస్తుంది, పుష్పంలో నుంచి మొక్క తీసుకొచ్చి మనకు తేనెగా తయారు చేస్తుంది. తేనె పట్ట మీదకి వచ్చేసి, అంటే ఆ తీపిదనం ఎక్కడి నుంచి వస్తుందంటే అది కల్చర్ నుంచి, మనకంటే ప్రకృతి సిద్ధంగా వస్తుంది. ఇలాంటివి అంటే చాలా, మన కొబ్బరి చెట్టు ఉంది ఉదాహరణకి, కొబ్బరి చెట్టు నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు మనం అక్కడ తీసుకుపోయి సప్లై చేయం. ఆయన నీళ్ళు అక్కడ పైకి వెళ్ళిపోతాయి. అంటే కల్చర్ అది. అంటే కల్చర్ నుంచి ఇలాంటి మార్పులు ఎన్నో ఉన్నాయి. అంటే మన వ్యవసాయ రంగంలో కూడా ఇలాంటి మార్పులని చాలా వరకు, అంటే ఒక పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, అంటే మనకు మేజర్ గా వాడేది అగ్రికల్చర్ లో పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, అయిన తర్వాత మనకి ఫర్టిలైజర్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనకి నీమ్ గ్రాన్యువల్స్ అని ఉన్నాయి. ఈ నీమ్ గ్రాన్యువల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కింద మిలి పురుగులు అలాంటివి ఏదైనా ఉంటే, అంటే మన భూమికి నష్టం చేసే పురుగులు మాత్రమే చనిపోతాయి. దానికి మనకు కొన్ని మిత్ర పురుగులు అనేవి ఉంటాయి. వాటి మీద ఎలాంటి హానికరం ఉండదు. ఈ స్ప్రే చేయడం వల్ల కూడా మనకు పంటల మీద కానీ ఎలాంటి హానికరం ఉండదు. ఇప్పటి వరకు ఎవరు కూడా మనకి అన్ని మీరు మాక్సిమం చూసి ఉంటారు, ఎక్కడైనా కెమికల్ ఫర్టిలైజర్, కెమికల్ మందులు వాడతారు. అంటే నీళ్ళ మందులు. అంటే మన దగ్గర మీరు ఎక్కడైనా చేయండి ఓన్లీ ఆర్గానిక్ సిస్టమ్ లోనే.
ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన మందులు మాత్రమే వాడతాము, ఇవే చేస్తాము. మేము నష్టమైన కష్టమైన రైతుల దగ్గరికి వెళ్ళి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అభివృద్ధి చేసి ఫ్యూచర్ లో దీన్ని మంచి వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నటువంటిది మా సహకారము. దీనికి మన మీడియం మిత్రులు కానివ్వండి, అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఏఓ సార్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు. గత 3 సంవత్సరాలుగా మంచి రిజల్ట్ వచ్చాయి. ఫీడ్బ్యాక్ కూడా రైతులు అంటే వాడిన తర్వాత లాంగ్ టైం ఇప్పుడు మనం మిరప వేసుకుంటాం దాంట్లో వైరస్ తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. ఇది వాడడం వల్ల ఏంటంటే వైరస్లు కానివ్వండి, అయిన తర్వాత ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇలాంటి పెస్ట్ కానివ్వండి, ఇదంతా చాలా వరకు కంట్రోల్ ఉంటుంది, శాశ్వతమైన కంట్రోల్ వచ్చేస్తుంది. మనకు ఇంకోటి ఏంటంటే దీన్ని తినడం వల్ల పర్యావరణానికి కానివ్వండి, తినేటువంటి వ్యక్తులకు కానివ్వండి ఎలాంటి తెగుళ్ళు లేకుండా, ఎలాంటి జబ్బులు లేకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, మరి పూర్వకాలంలో మనం ఎలాగైతే హెల్తీగా ఉన్నామో అలా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి మా యొక్క సంకల్పం అండి. మా ఎండి గారిది కూడా అదే సంకల్పము. దీనికోసం మేము ఎంతైనా కష్టపడతాము. ఎలాంటి కెమికల్స్ అమ్మం మేము, ఇది మా ధ్యేయం. అందుకోసమనే రైతులకు అందుబాటు, రైతులకు సలహాలు ఇవ్వాలి, రైతులు ఎలా వాడాలి, దాన్ని ఎలా స్టార్టింగ్ నుంచి కల్టివేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి, అంటే మనకు అసలు పెస్టే రాకుండా కూడా కంట్రోల్ చేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో ఎల్లో బోర్డ్స్ పెట్టించడము, అంటే కొంత మంటలు వేసి అప్పుడు పూర్వకాలంలో ఎలా చేశారో దానికి తల్లి సంబంధించినటువంటి కీటకాలను గుడ్లు పెట్టుకోకుండా వాటిని నాశనం చేయడము, అలా నిర్మూలిస్తాం అన్నమాట. కెమికల్ అనేది వాడడం ఏదైనా కానీ మన కెమికల్ ఈక్వల్ గా పనిచేసే విధంగా లాంగ్ టైమ్ లో వచ్చే విధంగా ఉంటుంది. మా పేరు రంగస్వామి అండి. ఈ కంపెనీ ఏరియా మేనేజర్, రాయలసీమ ఏరియా మేనేజర్. ఈ అవుట్లెట్ కూడా ఇన్ఛార్జ్ నేనే ఉంటున్నా. రైతులకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రీ ఉచిత సలహాలు ఇస్తాము, ఫ్రీగా మనం సపోర్ట్ చేస్తాము రైతులకి. ఆర్గానిక్ సిస్టమ్ మీద మాత్రమే, మరి కెమికల్ విషయంలో మేము ఎలాంటి రికమెండేషన్ చేయమో, కెమికల్ జోలికి పోము. 100% ఆర్గానిక్ తోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మమ్మల్ని నమ్మి వచ్చిన రైతులకు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంట పండించి దీంతో ఈక్వల్ గా పండించే విధంగా చేస్తాం. ఫర్టిలైజర్ వాడకుండా, కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా, కెమికల్ ఫంగిసైడ్స్ వాడకుండా యూజ్ చేస్తాం. మైక్రో న్యూట్రియన్స్ కూడా సూక్ష్మ పోషకాలు కానివ్వండి, పోషకాలు కానివ్వండి అన్ని మొత్తం మనం దీని ద్వారా ఇస్తాం. అది దీనిలోనే మన కల్చర్ ద్వారానే తయారు చేసుకుంటుంది. మన ఫర్టిలైజర్ వేస్తే ఏంటంటే మనకు వేసినప్పటికి మాత్రమే మనం ఫర్టిలైజర్ వేసినప్పుడు 10 రోజులు, ఒక వారం 10 రోజులు పనిచేస్తుంది. ఎందుకంటే దాని మిగిలిన కొంత శాతం భూమిలోకి వెళ్ళిపోతుంది, మొక్క తీసుకుంటుంది, మరి వెంటనే మొక్క వీక్ అయిపోతుంది. ఇది ఎలా కాదు, మన భూమిలోనే కల్చర్ డెవలప్ అవుతుంది. నత్రజని కానివ్వండి, భాస్వరం కానివ్వండి, పొటాష్ కానివ్వండి, ఇవన్నీ తయారు చేసుకుంటారు. అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కూడా జింక్, మెగ్నీషియం, బోరాన్, ఇవన్నీ కూడా ఐరన్ మొత్తం టోటల్ గా అంటే మొక్కకి కావలసిన విధంగా కల్చర్ అనేది కల్చర్ బేస్ ప్రొడక్ట్ మొత్తం టోటల్ కూడా 100%. అవి కూడా ఏంటంటే ప్రకృతి సిద్ధంగానే చెట్ల ఆకలి నుండి కానివ్వచ్చు, లేదంటే బెరడు కానివ్వచ్చు, ప్రకృతి నుంచి దాన్ని కొద్ది రోజులు దాన్ని మొరగబెట్టడం వల్ల కానీ దాంట్లో కల్చర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మన ఉదాహరణకి మజ్జిగ ఉంది, మజ్జిగలో వచ్చేసి మనకి ఒక రోజు నుంచి రెండో రోజు నుంచి మూడో రోజు కల్చర్ అనేది బేస్ తయారవుతుంది. దాంట్లో అంటే మంచి బ్యాక్టీరియా, అంటే మన హెల్త్ పరంగా కూడా చెప్తుంటారు. అది మన మొక్కలో కూడా సేమ్ అదే విధంగా ఆ బ్యాక్టీరియా తయారైనప్పుడు వైరస్ వస్తుంటుంది. ఆ వైరస్ మీద దాడి చేసి దాన్ని సమూలంగా నాశనం చేస్తున్నమాట. ఆ రకంగా మనం ఈ వైరస్ తెగుళ్ళను కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మేము అన్ని ప్రతి ప్రోడక్ట్ లో కూడా దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నామండి. ఎవరి ప్రోడక్ట్ కూడా దాంట్లో ఇంకా కల్చర్ అనేది మా డాక్టర్స్ గారు, మా ఎండి గారు కూడా యుఎస్ నుండి డాక్టరేట్ వచ్చింది ఆయనకు. ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, ఎవరి వెళ్ళని అప్డేట్ చేస్తూనే ఉంటాడు ప్రొడక్ట్స్ అన్ని. ప్రతి దాని మీదుగా అగ్రికల్చర్ సంబంధించి అన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి మన దగ్గర.